అందరికీ నమస్కారం అండి. అరుణశ్రీ కంబైన్స్ ద్వారా వసుదైక 1957 అనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వచ్చిన శ్రీనివాస్ గారు, డైరెక్టర్ బాలా గురించి ఫస్ట్ చెప్పాలంటే తెగ వాడేస్తాడండి. ప్రొడ్యూసర్ కూడా చాలా బాగా తీశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశాను నేను. ఈ క్యారెక్టర్ నాకు సత్య రాజేష్ రికమెండ్ చేశాడు. బాలా గారికి చెప్పాడు నా గురించి. సో ఎనీహౌ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన బాలా గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సినిమా తక్కువ డేస్లో ఎక్కువ క్వాలిటీతో చాలా మంచిగా తీసిన సినిమా. అందరికీ చాలా బాగా నచ్చుద్ది. మన మ్యూజిక్ డైరెక్టర్ అమోఘ్, వండర్ఫుల్ మ్యూజిక్, ఎస్పెషల్లీ ఒక సాంగ్ బాగా నచ్చింది, ఇప్పుడే చెప్పాను. 1957 సంవత్సరం ముందు మిత్రుడు బాలా గారు కథ చేసుకొని నా దగ్గరికి వచ్చారండి. దాని మీద బాగా వర్క్ చేసి మంచి మాటలు. ఇది ఓన్లీ హర్రర్ మూవీ కాదండి, దీంట్లో సెంటిమెంట్, ప్రతి కమర్షియల్ హర్రర్ మూవీ అనొచ్చు దీన్ని. అన్ని హంగులు దీంట్లో ఉన్నాయి. ఈ సినిమాకి పాటలు రెండు రాశాను. ఇంకా ఈరోజు హీరో అమోఘ్ గారి గురించి చెప్పాలంటే అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు దీంట్లో. అన్ని రకాల పాటలు, ఐదు డిఫరెంట్ సాంగ్స్, ఐటమ్ సాంగ్, సెంటిమెంట్ సాంగ్, ఇంకా మిగతా 3 పాటలు కూడా ఉన్నాయండి. సినిమా గురించి వచ్చినట్లయితే ఈ సినిమాలో మొత్తం టోటల్గా 5 సాంగ్స్ ఉన్నాయి. అండ్ 5 సాంగ్స్ 5 డిఫరెంట్ జోనర్స్ అనమాట. అండ్ బాలా గారు, ఆయన ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఈ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి ప్రతి సాంగ్లో కూడా మీకు చాలా అద్భుతమైన సాహిత్యం కనపడుతుంది. అండ్ భాషశ్రీ గారు ఇప్పుడే మాట్లాడారు. అండ్ చాలా బాగుంటాయి సాంగ్స్. అండ్ నాకు సాంగ్స్ విషయంలో ముఖ్యంగా ఇద్దరు హెల్ప్ చేశారు. ఒకటి మా కీబోర్డ్ ప్లేయర్ రామ్మోహన్ అన్న, మీ వెనకే ఉన్నారు అన్న. హాయ్. ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ. I should thank first Srinivas garu, my producer, and my director Bala garu. నాకు ఫస్ట్ బాలా కాల్ చేసి మూవీ చెప్పినప్పుడు నేను కొంచెం డౌట్ పడ్డాను, ఎందుకంటే నేను మూవీస్ చేయలేదు, ఇది నా ఫస్ట్ మూవీ. కానీ బాలా నాకు స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది మీరు చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఒక హౌస్ వైఫ్, ఒక మదర్గా ఆ సెంటిమెంట్ అంతా మీరు బాగా పండిస్తారని చెప్పారు. నా మీద నమ్మకం ఉంచి నా కోసమే వెయిట్ చేసి మళ్ళీ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు బాలాకి చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు బాలా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో అండ్ మా ప్రొడ్యూసర్ గారికి. సో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అండి, నేను దీంట్లో లీడ్ చేశాను. సో ఎంతో నచ్చిన క్యారెక్టర్ అనమాట. ఎప్పటికీ గుర్తుండిద్ది నాకు, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ మా కో ఆర్టిస్టులు కానీ శ్రీలత గారు అండ్ కారుణ్య ఎంతో మంచి సపోర్ట్ అనమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మూవీ త్వరలో రిలీజ్ అవబోతుంది కాబట్టి మాకు మీ అందరి ఆశీస్సులు ఉండాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. దిస్ ఇస్ కారుణ్య. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ బాలా గారు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ టైం నేను హర్రర్ ఎపిసోడ్ చేస్తున్నా. సో ఎలా చేస్తానో అని నేను కొంచెం టెన్షన్ పడ్డా. బట్ నా మీద నమ్మకం ఉంచి ఇంత మంచి లీడ్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ బాలా సార్. అండ్ వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ కూల్ అండ్ చాలా సాఫ్ట్ ప్రొడ్యూసర్. అసలు ఆయన సెట్లోకి వచ్చేవారే కాదు, మొత్తం టీం అంతా మాకు వదిలేసి వెళ్ళి చేసేవారు. అండ్ నా కోస్టర్ శ్రీలత గారు అండ్ పావని చాలా అంటే చాలా ఫ్రెండ్స్ అయిపోయాం మేము. చాలా మంచిగా కూడా యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. అండ్ యోధా సూపర్. ఆల్మోస్ట్ యోధా మీ అందరికీ తెలుసుంది, తను కూడా చాలా బాగా చేసింది. నేను ఈ పిక్చర్ ల్యాండ్లో 7 సంవత్సరాల నుంచి ఉన్నా కానండి, చేద్దాం అనుకుంటున్నా, టైం దొరక్క, సమయస్ఫూర్తిగా నాకు అనుకూలంగామైన వ్యక్తులు దొరక్క ఇన్ని రోజులు సాగిపోయానండి. మన బాలు మా మహేష్ అని ఇద్దరు డైలీ నా దగ్గరికి వచ్చేసి ఏదో స్టోరీ చెప్దామంటే నేను వినేవాడు కదండి. క్రమేపీ ఒకరోజు కూర్చొని ఇట్లా బాగుంటుంది సార్ చేద్దామని అంటే, సరే మీ ఇష్టం చేద్దామంటే చేద్దామని ఒక మాట అనుకొని, తర్వాత వీటిలో నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది హెల్పింగ్ నేచర్ చాలామంది ఉన్నారండి, పేరు ధన్యవాదాలండి. ఈ పిక్చర్ రిలీజ్ అయినాక నెక్స్ట్ పిక్చర్ మళ్ళీ తీయటానికి తయారున్నామండి. ధన్యవాదాలండి. స్టోరీ చెప్పగానే ముందు ఓకే చెప్పేశారు. అలాగే బడ్జెట్ దగ్గర ఎక్కడ వెనకాడుకోకుండా ఎంత అవుతుంది అనగానే ఓకేనమ్మా అనేసారు. అలాగే నా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, మా మహేష్ కో డైరెక్టర్ మహేష్ గారికి, అమోఘ్ గారికి అండ్ భాషశ్రీ గారికి, ఎడిటర్ గోపి గారికి, ఇంకా చాలామంది పేరున వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నానండి. ఈ సినిమా చాలా విజయం సాధించాలి, అలాగే నాకు కూడా మంచి పేరు వస్తుంది. అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్
శ్రీలత గారికి, పావని గారికి, కారుణ్య గారికి, అండ్ ఆర్టిస్టులు సుభాష్ గారికి, బ్రహ్మాజీ గారు, సత్యం రాజేష్ వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళు వేరే చోట ఉన్నారు. ఇంకా ఈ సినిమా విజయవంతం సాధించాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.